ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇప్పగూడానికి చెందిన సాధనపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గడ్డి మందు తాగడంతో ఆసుపత్రి తరలించారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. మృతదేహం తీసుకుని భర్త పవన్ ఇంటి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల కానుంచి కూడా ఎప్పుడు వేధించడం తప్ప, అదనపు కట్నం కోసం వేధించడం తప్ప, ఏ రోజు పిల్ల ఫోన్ చేసినా అమ్మ నన్ను కొట్టింది, నాన్న నన్ను కొట్టింది అని చెప్పడం తప్ప వేరేదైతే ఆ పిల్ల ఎప్పుడు నేను మంచిగున్నా, నేను తిన్నా, నేను తాగినా అన్నదైతే ఏ రోజు చెప్పలేదు. రీసెంట్గానైతే ఈ పాపకు సంబంధం వచ్చింది. ఈ పాపకు సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 లక్షల కట్నం అడిగితే, అమ్మ నేను షాప్ పెట్టుకోవాలి డబ్బుల గురించి అని అన్నాక ఈ పిల్లని ఏం అడిగిందంటే, నీ చెల్లెకి 2 లక్షల కట్నం ఇస్తున్నారు కదా, నీకెందుకు కట్నం ఇవ్వరని ఆ పిల్లని చెప్పుకోరాని చోట ఒళ్ళన్నీ దెబ్బలే కమిలిపోయి సిగరెట్లతోని కాల్చి కట్నం కోసం నానా విధాలుగా వేధించేసి ఆ పిల్ల తనంతట తానుగా మందు తాగే విధంగా అదొక రకమైన వేదన. పక్కనోళ్ళకు కూడా వినబడకుండా డోర్లేసి అక్కడ అంతమంది ఉన్నా కానీ, అత్త మామ ఆడబిడ్డ ఎంతమంది ఉన్నా కానీ పక్కనోళ్ళకు కూడా వినబడకుండా ఇంట్లో టార్చర్ చేస్తే అమ్మాయి ఒంటి నిండా ఇంత దద్దులతోని చెప్పుకోని చోట్లలో కూడా సిగరెట్లతోని కాల్చి అతిక అది అమ్మాయి పడే బాధ కాదు. అదైతే మాకు తెలిసినంత మట్టుకైతే కానీ ఆమె అదనపు కట్నం కోసమే ఆ పిల్లగాడు ఆ విధంగా చేసిండు. ఆ పిల్లకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల కానుంచి కూడా ఎప్పుడు వేధించడం తప్ప, అదనపు కట్నం కోసం వేధించడం తప్ప, ఏ రోజు పిల్ల ఫోన్ చేసినా అమ్మ నన్ను కొట్టింది, నాన్న నన్ను కొట్టింది అని చెప్పడం తప్ప వేరేదైతే ఆ పిల్ల ఎప్పుడు నేను మంచిగున్నా, నేను తిన్నా, నేను తాగినా అన్నదైతే ఏ రోజు చెప్పలేదు. రీసెంట్గానైతే ఈ పాపకు సంబంధం వచ్చింది. ఈ పాపకు సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఒక 3 లక్షల కట్నం అడిగితే, అమ్మ నేను షాప్ పెట్టుకోవాలి డబ్బుల గురించి అని అన్నాక ఈ పిల్లని ఏం అడిగిందంటే, నీ చెల్లెకి 2 లక్షల కట్నం ఇస్తున్నారు కదా, నీకెందుకు కట్నం ఇవ్వరని ఆ పిల్లని చెప్పుకోరాని చోట ఒళ్ళన్నీ దెబ్బలే కమిలిపోయి సిగరెట్లతోని కాల్చి కట్నం కోసం నానా విధాలుగా వేధించేసి ఆ పిల్ల తనంతట తానుగా మందు తాగే విధంగా అదొక రకమైన వేదన. పక్కనోళ్ళకు కూడా వినబడకుండా డోర్లేసి అక్కడ అంతమంది ఉన్నా కానీ, అత్త మామ ఆడబిడ్డ ఎంతమంది ఉన్నా కానీ పక్కనోళ్ళకు కూడా వినబడకుండా ఇంట్లో టార్చర్ చేస్తే అమ్మాయి ఒంటి